వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారత్ పాకిస్తాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు చాలా ఉత్కంఠభరితమైన వాతావరణంలో 4 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం జరిగింది. కాల్పుల ఒప్పందం జరిగిన 3 గంటల్లోనే పాకిస్తాన్ మళ్లీ దాడులు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించి భారత్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. దీన్ని కూడా మనం విజయవంతంగా తిప్పికొట్టాం. ఈ నేపథ్యంలో భారత్ ఎలా పాకిస్తాన్ మీద తీవ్రవాదులను తొడుముట్టించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది అనే దాని మీద మనం 4 రోజులుగా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నా ఉన్నాం. అయితే ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరకుండానే భారత్ వైదొలిగింది. ఇలా చేయటం మంచి పద్ధతి కాదు, పాకిస్తాన్ కుట్ర తెలిసి కూడా భారత్ ఇలా చేయటం సరైన పద్ధతి కాదు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. చాలా మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే చాలా మంది ఈ అంశంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. పెహల్గాం లో ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకుల మీద పాక్ తీవ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేయటం అనే దాన్ని చాలా మంది చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో దీన్ని తెప్పుకొట్టడానికి మే 7వ తేదీన పాక్ తీవ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేయటాన్ని ఒక ఘన విజయంగా చాలా మంది భావించారు. ఆ తర్వాత పాక్ 15 నగరాల మీద టార్గెట్ చేసింది. దాన్ని మనం తిప్పికొట్టాం. 7వ తారీఖు రాత్రి నుంచి మొదలుపెట్టిన దాడులు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు వరకు ఇవి కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన ఆయుధ సంపత్తితోనూ వ్యూహాలతోనూ గట్టిగా పాకిస్తాన్కి బదులు చెప్పింది. అంటే దాదాపు ఈ దాడులు ప్రతిదాడుల్లో పై చేయి సాధిస్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎందుకు వెనకడిగేసింది, పాకిస్తాన్ ని పూర్తిగా నాశనం చేసేదాకా ఎందుకు యుద్ధాన్ని కొనసాగించలేదు అని, యుద్ధం కాదు ఎందుకు దాడులను కొనసాగించలేదు అని చాలా మంది భావించారు. యుద్ధం అన్న మాటకి భారత్ నిర్వచనం వేరు, ఇతర దేశాల్లో నిర్వచనం వేరు. సో దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10వ తేదీన రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘన పాకిస్తాన్ పాల్పడింది. దీని మీద గట్టిగానే పాకిస్తాన్ ని భారత్ ప్రశ్నించింది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కోరిన మీదటే భారత్ కాల్పుల విరమణకి అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత కూడా పాకిస్తాన్ కి గట్టిగా చెప్పింది ఏమిటంటే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, మీ వైపు నుంచి ఎలాంటి దాడులు జరిగినా సరే మేము ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాము, ఖచ్చితంగా బదులు చెప్తాము అని చెప్పింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ మిలిటరీ స్థావరాల మీద, నేవీ లక్ష్యాల మీద మేము గురిపెట్టి ఉంచాం, అలాగే ఉన్నాయి అవన్నీ. సో ఏ మాత్రం దారి తప్పినా మేము గట్టిగా జవాబు చెప్తామన్న సందేశాన్ని అవి అందించాయి. సో ఈ రోజు 12వ తేదీ, ఈ రోజు సాయంత్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాక్ భారత్ అధికారులు ఇద్దరు మాట్లాడుకున్నారు. సాధారణంగా కాల్పుల విరమణ ఎలా కొనసాగించాలనే విషయాలు తప్ప దీనికి సంబంధించి సింధు జల ఒప్పందాలకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాల గురించి కానీ మాట్లాడుకున్నట్టు ఎక్కడా ప్రకటన విడుదల కాలేదు. దీనికి సంబంధించి ఏం జరిగింది అనే విషయం భారత ప్రపంచానికి ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఇది ఒక విషయం. తర్వాత ఆపరేషన్ సింధూర్ ని మధ్యలోనే వదిలివేయటం వలన ఆకాశానికి ఎదిగిన భారత్ ప్రతిష్ట అధపతాళాన్ని కూరుకుపోయింది. భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు అన్న అభిప్రాయాలకి భారత ప్రభుత్వం కూడా అధికారికంగా సమాధానాలు చెప్పింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ వాళ్ళు అధికారికంగా పాకిస్తాన్ పై దాడులకు సంబంధించి ఫలితాలను వివరించారు. మన దగ్గర ఉన్న S-400 వ్యవస్థ ఎలా పనిచేసింది, పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను గాని డ్రోన్లను గాని ఎలా తిప్పికొట్టింది అన్న విషయాన్ని సవివరంగా తెలియజేశారు. అలాగే భారత ప్రధాని మోడీ రాత్రి 8 గంటలకి దీని మీద సవివరంగా ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనలో ఏముంటుందనే ఉత్కంఠ అంతటా రాజ్యం వెళ్తోంది.